ఈ నెల 29న మనకు అమావాస్య రాబోతుంది. ఇది అత్యంత శక్తివంతమైనదండి. చాలా చాలా పవర్‌ఫుల్ అనమాట. ఇదేంటంటే ఉగాదికి ముందు వస్తుంది. సూర్యగ్రహణంతో కూడి వస్తుందనమాట. కాబట్టి మర్చిపోకుండా కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరు కూడండి అమావాస్యలోపు కావచ్చు, అమావాస్య రోజు కావచ్చు మీరు ఈ పరిహారం చేయండి. ఇలా చేస్తే ఏమవుతుందంటే గనక ఆ పిల్లలపై ఉండే కీడు ఉంటుంది కదా, అదంతా కూడా తొలగిపోతుంది. గండాలన్నీ కూడా పోతాయి. వారికి ఉండే దిష్టి దోషాలన్నీ కూడా పోయి మంచి ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు. అసలు కొడుకులు ఉన్నవారు ఏ పరిహారం చేయాలి, ఎలాంటి నియమాలు ఆచరించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అలానే కాకుండా ఏంటంటేనండి, అమావాస్య రోజున నార్మల్గా మనం ఏంటంటే మన పిల్లలకు దిష్టి తీస్తూ ఉంటాము. అలా తీయటం వల్ల పిల్లలపై ఉండే దిష్టి అంతా కూడా పోతుందని భావించుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు వచ్చే ఈ అమావాస్య అలానే కాకుండా సూర్యగ్రహణం ఏంటంటే కొంచెం కీడుతో వస్తుందన్నమాట. అలా కీడుతో రావటం ఏంటంటే గనక మనకు చెడు ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా ఆ ప్రభావం అనేది ఏంటంటే గనక పిల్లల మీద పడుతుందన్నమాట. మగ పిల్లల మీద పడుతుందని పురాణాలలో చెప్పబడుతుంది. అలానే కాకుండా వేద పండితులు కూడా చెబుతున్నారు. అందుకే మీకు ఒకవేళ మగపిల్లలు ఉన్నారనుకోండి, ఈ విధంగా పరిహారం అనేది చేసుకోండి, సరిపోతుంది. చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. ఆ రిజల్ట్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే కనుక ఈ పరిహారం చాలా చాలా పవర్ఫుల్ పరిహారం. మన పిల్లల ఎదుగుదల లేకపోయినా, పిల్లల్లో ఇబ్బందులు ఉన్నా, పిల్లలకి ఏంటంటే కనుక చాలా వరకు కూడా దిష్టి దోషాలతో ఇలా అంటే బాధపడిపోతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుందన్నమాట. నార్మల్గా మనకేంటంటే కనుక శనివారంతో కూడి అమావాస్య వస్తుంది. అత్యంత శక్తివంతమైనది. అమావాస్యకు శాస్త్రాల్లో చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అమావాస్య రోజున చేసే పరిహారం ఏదైనా సరేనండి తప్పకుండా ఫలితాన్ని తెచ్చిపెడుతుందని కూడా నమ్ముతూ ఉంటాము. అలానే కాకుండా ఆ రోజున కొన్ని విధి విధానాలను ఆచరించుకుంటాం. అందుకే మీరు ఏం చేయండి కనుక ఉదయాన్నే లేవటం, శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవటం, ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోవాలి. అమావాస్య రోజున ఖచ్చితంగా ఏంటంటేనండి ఇంటిల్లి పాది కూడా తలస్నానం చేయాలి. షేవింగ్ చేయటం కానీ, గడ్డం గీయటం కానీ, అలానే కాకుండా గోర్లు కత్తిరించుకోవటం, నల్లటి వస్త్రాలు ధరించటం, దూర ప్రయాణాలు చేయటం, అలానే ఇంట్లో నీసు వండుకోవటం ఇలాంటివి మాత్రం చెయ్యకండి. ఇలా చేస్తే ఏమవుతుందంటే కోరి మనమే కష్టాలు తెచ్చుకున్న వారం అవుతాము. జీవితాంతం కూడా ఏంటంటే గనక కష్టాలను అనుభవిస్తామన్నమాట. అందుకే ఇలాంటి వాటికి మీరు దూరంగా ఉండాలి. అలానే స్త్రీలు ఏంటంటే గనక తలను వీరబోసుకుని తిరగటం, తిట్టడం, శాపనార్థాలు పెట్టడం ఇలాంటివి అమావాస్య రోజు అస్సలు చేయకూడదండి. ఇలా చేయటం వల్లనే మన ఇంట్లోకి దరిద్రం వస్తుంది. మన శాపాలు ఏంటంటే మనకి పాపాలుగా మారుతాయి. ఇలాంటి పనులను మీరు చేయకుండా జాగ్రత్త వహించండి. అలానే కొంతమందికి ఏంటంటే కనుక మనం చూసుకున్నట్టయితే పిల్లల్లో అండి ఎదుగుదల అనేది ఉండదన్నమాట. మా పిల్లలు ముందు బాగా సంపాదించేవారండి, కానీ ఇప్పుడు సంపాదించడం లేదు. సంపాదన తగ్గిపోయింది, సంపాదన అనేది నిలిచిపోయింది, ఏం చేయాలో అర్థం కావటం లేదని బాధపడిపోతూ ఉంటారు. అలానే కాకుండా మీరేంటంటే కనుక ఈ పరిహారము పుట్టిన 3 నెలల పిల్లల నుంచి మొదలుకొని 25-30 ఏళ్ల లోపు పిల్లల వరకు కూడా ఈ పరిహారం చేయొచ్చు. అంటే పిల్లలంటే కనుక చిన్న పిల్లలనే కాదండి, పెద్దవారికి కూడా ఈ పరిహారం చేయొచ్చు. అంటే కొడుకులు ఉన్నవారు చేయాలి. కొడుకులు ఉన్నవారే ఎందుకు చేయాలండి అంటే కనుక కొడుకు వంశోద్ధారకుడు, వంశాన్ని నిలబెట్టేవారు. అలానే కాకుండా ఏంటంటే కనుక మన వంశం అనేది అభివృద్ధి చెందుతుంది కదండి కొడుకుతోనే. కాబట్టి కొడుకులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. కానీ ఇప్పుడు ఉండే అంటే కాలం ప్రకారం మనకు కూతుర్లు కొడుకులు ఇద్దరు సమానమే. మనకేంటంటే కనుక ఈ గ్రహణం ఈ విధంగా వచ్చింది కాబట్టి మీ పిల్లలకు చెడంతా కూడా తొలగిపోయి మంచి జరిగి మంచి ఫలితాలతో ఏంటంటే కనుక వారి జీవితం మారిపోవాలంటే ఈ పనిని మీరు చేసుకోండి, చేసేసి ఫలితం పొందండి. అమావాస్య అనేది అత్యంత శక్తివంతమైనది, చాలా చాలా పవర్ఫుల్. కాబట్టి అమావాస్య రోజున ఏది చేసుకున్నా కానీ బాగా కలిసి వస్తుంది. అమావాస్య ఒక రకంగా ఏంటంటే కనుక చెడుని తీసేసుకుని మంచిని తెచ్చిపెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. అమావాస్య అనేది ఏంటంటే కనుక పవర్ఫుల్గా వస్తుంది. అందులో ఏంటంటే కొన్ని మంచి ఘడియలు ఉంటాయండి, కొన్ని చెడు గడియలు కూడా అమావాస్య రోజున ఉంటాయి. అందుకే చాలామంది కూడా అమావాస్య ఎప్పుడు వస్తుందో, పరిహారాలు ఎప్పుడు చేయాలో, మాకుండే చెడు ఎప్పుడు తొలగించుకోవాలి అని కొంతమంది ఏంటంటే ఎదురు చూస్తూ ఉంటారు. మన సాంప్రదాయాల ప్రకారం కావచ్చు, చాలామంది మన పూర్వీకులు కావచ్చు, మన పెద్దవారు కావచ్చు, అమావాస్య రోజున పిల్లలకు కావచ్చు, పెద్దవారికి కావచ్చు దిష్టి తీస్తూ ఉంటారండి. అలా తీస్తే తొందరగా పోతుందని నమ్మకం అనమాట. మిగతా రోజుల్లో దిష్టి తీస్తే పోతుందో లేదో, కానీ అమావాస్య రోజున దిష్టి తీస్తే తొందరగా వితిన్ సెకండ్స్లోనే ఫలితం వస్తుంది. ఆ ఫలితాన్ని మనం చూసి ఆశ్చర్యపోతామని మనకు పురాణాలే చెబుతున్నాయన్నమాట. అందుకే మన పిల్లలపై దిష్టి ప్రభావాలు ఉంటాయి, దోషాలు ఉంటాయి, పిల్లలకు గాలి సోకటం, ధూళి సోకటం ఇలాంటివి ఉంటూ ఉంటాయి. కొన్ని మనం నమ్ముతూ ఉంటాం కదండి. అలాంటి మన పిల్లలపై జరగకుండా ఉండాలి, మన పిల్లలకు అనేది చెడు అనేది రాకుండా ఉండాలి, మన పిల్లలు బాగుండాలి అని కోరుకునే ప్రతి తల్లిదండ్రులు కూడా అండి ఈ పరిహారం చేసేసుకోండి, సరిపోతుంది. ఈ అమావాస్య రోజున ఏంటంటే కనుక మీరు ఈ పరిహారం సాయంత్రం సంధ్యా సమయంలో చేస్తే చాలా మంచిది. అంటే 5 గంటల సమయం, 6 గంటల సమయంలో చేసుకోండి. ఒక తెల్లని కాగితం తీసుకుని అందులో ఏంటంటే కనుక రండి చక్కగా ఒక అర స్పూన్ అన్ని ఆవరణ పోసేసి, అందులో అర స్పూన్ అంత కుంకుమ, అర స్పూన్ అంత పసుపు పోసేసి ఒక్కటే ఒక ఎండుమిరపకాయని పెట్టండి. పెట్టిన తర్వాత దాన్ని చిన్న పొట్లంలాగా కట్టండి. కట్టిన తర్వాత ఆ పిల్లల మీద నుంచి సవ్యదిశ, ఆ సవ్యదిశలో ఏంటంటే కనుక చక్కగా దిగదూర్చండి. ఇలా దిగదూర్చిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి బయట ఏంటంటే కనుక రండి ఏదైనా చెట్టు మొదట్లో పడేయండి. అంటే ఎవరు తొక్కనివి ప్రదేశం
కొంచెం జనావాస తక్కువగా వెళ్తారు కదా, అలాంటి ప్రదేశాలలో పడేస్తే చాలా మంచిదనమాట. చాలా అద్భుతమైన ఫలితం అయితే ఉంటుంది. ఆ ఫలితాన్ని మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు. ఇలా చేస్తే ఏమవుతుందంటే కనుకనండి, పిల్లల్లో చాలా అంటే మార్పులు చేర్పులు ఉంటూ ఉంటాయి. కొన్నిసార్లు ఏంటంటే కనుక మా పిల్లల ఎదుగుదల లేనే లేదండి, మా పిల్లలు ఎదగలేకపోతున్నారు, అసలు మా పిల్లలకి ఎప్పుడు చూసినా అనారోగ్య సమస్యలు, పిల్లల వల్ల మేము చాలా సఫర్ అయిపోతున్నాము, ఏం చేయాలో అర్థం కావటం లేదు, చాలామంది కూడా మా పిల్లల మీద కుళ్ళుకుంటారు, కుతంత్రాలు జరుపుతారండి. కొంతమంది ఏంటంటే కనుక చెడు ప్రయోగాలు కూడా చేయిస్తూ ఉంటారు కదండి. ఇలా ఏదో తాకిందని, ఏదో సోకిందని, ఎవరో ఎదురొచ్చారని ఇలా జరుగుతున్నాయండి మా పిల్లలతోటి. ఏం చెయ్యాలో మాకు అంటే అసలు పాలు పోవటం లేదు, ఏం చేసుకుంటే ఈ సమస్యలకన్నిటికీ కూడా పులి స్టాప్ పడిపోతుంది, ఏం చేసుకుంటే ఈ పిల్లలపై ఉండే దరిద్రాలు, దోషాలు, ఇబ్బందులన్నీ కూడా పోతాయి అనుకునేవారు ఈ పరిహారం అయితే పర్ఫెక్ట్గా పనిచేస్తుందండి. మీరు ఎంత నమ్మకంతో చేస్తారో మీకు అంత ఫలితం అయితే వస్తుందన్నమాట. అలానే కాకుండా మీరే ఈ పరిహారాన్ని చూసి ఆశ్చర్యపోతారు. అమావాస్యకు సరి సమానమైన పరిహారం కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా చెయ్యండి. నార్మల్గా అన్ని మన ఇంట్లో ఉంటాయండి, మనం ఇందులో ₹1 కూడా ఖర్చు పెట్టాం కదండి. ఈజీగా చేసేసుకునే పరిహారం అనమాట, తిరుగుండదని చెప్పొచ్చు ఒక రకంగా. కాబట్టి మీరు ఈ అమావాస్య రోజున 5 దాటిపోయిన తర్వాత చేసుకోండి. అంతకంటే ముందు చేయొద్దండి అంటే కనుక అంతకంటే ముందు మీరు చేసిన ఫలితం ఉండదు కదండి. ఇలాంటి పరిహారాలు అమావాస్య రోజున సాయంత్రం సంధ్యా సమయం ఏర్పడుతుంది కదా, ఆ సమయాలలో చేస్తే ఇంకా చాలా మంచిదనమాట. అలా చేసుకోవటం వల్ల ఏంటంటే పిల్లలకండి చాలా వరకు కూడా ఇప్పుడు దిష్టి తాకుతూ ఉంటుంది. ఎవరైనా పిల్లల్ని మనం చూసినప్పుడు అబ్బా వాళ్ళకి పిల్లలు ఉన్నారు, 2 మగ పిల్లలు అంట, వాళ్ళు ఎంత బాగున్నారు అన్నట్టుగా ఏంటంటే కొంతమంది అంటే ఇలా దిష్టి పెడుతూ ఉంటారు మన పిల్లలకు. అలాంటి వాటి నుంచి కూడా పిల్లలు అంటే బయటికి రావడానికి, ఆ దోషాలన్నీ కూడా పోగొట్టుకోవడానికి ముఖ్యంగా గ్రహణం అలానే కాకుండా మనకు అమావాస్య ఏర్పడుతుంది కాబట్టి దానివల్ల కొంచెం చెడు అనేది ఉంటుందండి పిల్లలపై, అంటే చెడు అనేది ఉంటుంది, ఎదుగుదలపై కొంచెం ప్రభావం పడుతుంది. కాబట్టి దాన్ని పోగొట్టుకోవడానికి కూడా ఒక రకంగా పరిహారం అనేది పనిచేస్తుంది అనమాట. ఇలా మనకు అన్ని విధాలుగా అండి ఇంకా వాళ్ళ లైఫ్ సెట్ అయిపోవడానికి, సంపాదన పెరగటానికి, ఐశ్వర్యం లభించడానికి, అభివృద్ధి అనేది బాగుండటానికి, పిల్లలు ఎదగడానికి, పిల్లలపై ఎలాంటి నీడ కావచ్చు, చెడు ఛాయ కావచ్చు, ఇలాంటివి లేకుండా ఉండటానికి ఇదేంటంటే అనుకూలించే పరిహారం అండి. కాబట్టి మీరు ఈ విధంగా ఏంటంటే చెయ్యండి, నమ్మకంతో చెయ్యండి, జరుగుతుందని కొని చేసుకోండి. కొంతమంది పిల్లలు ఉంటారండి, ఎప్పుడు చూసినా ఏడిపిస్తూనే ఉంటారు, మానం చేస్తూ ఉంటారు, ఇబ్బంది పెడుతూ ఉంటారు. అసలు కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే కనుక అబ్బా ఈ పిల్లలతో మేమేం చేయాలి అన్నట్టుగా కొంతమంది విసిగిపోతారు పిల్లల పరంగా కూడా. అలాంటి వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం అండి ఇది. మొదటి పరిహారం చేయండి. ఇక ఆ తర్వాత రెండో పరిహారం ఇప్పుడు చెప్పుకునేది చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక ప్రతిసారి కూడా పిల్లలు ఇబ్బంది పెడుతూ ఉంటారు, పిల్లల వల్ల చాలా సఫర్ అయిపోవడంతో పాటు పిల్లలకు ఊకూకి ఏంటంటే కనుక దిష్టి దోషాలు ఇలా తాకుతూ ఉంటాయి. ఆ దిష్టి వల్ల ఏంటంటే కొంచెం సఫర్ అయిపోతూ ఉంటాం కదా, అలా సఫర్ అయిపోకుండా మీరు అంటే ఈ పరిహారం అమావాస్య రోజు కూడా చేసుకోవచ్చు, మిగతా రోజుల్లో కూడా చేయొచ్చు. ఒక పళ్ళెం తీసుకోండి, చిన్నది ప్లేట్ తీసుకోండి, తీసేసుకుని అందులో ఒక స్పూన్ అంతా అంటే నిండుగా ఆవాలు పోయండి. పోసిన తర్వాత ఒక స్పూన్ అంతా రాళ్ళ ఉప్పు పోసేసి ఒక నిమ్మకాయని తీసుకుని ఆ నిమ్మకాయ కుంకుమ పెట్టి ఆ ప్లేట్లో పెట్టేసి పిల్లలకి ఏంటంటే కనుక చక్కగా దిగదూర్చండి. మీరు ఏం చేయండి అంటే కనుకనండి, మీకు దిష్టి తీయడం రాకపోతే తల చుట్టూదా 9 లేదా 7 లేదా 11 సార్లు తిప్పాలి. ఇలా తిప్పేసి కూడా అదంతా కూడా బయట పోయొచ్చు. అలా కూడా దిష్టి వెళ్ళిపోతుంది, వెళ్ళదని కాదు. అందరికీ దిష్టి తీయటం రాదు కదండి, కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. మన పెద్దవాళ్ళకైతే మంచిగా దిష్టి తీయటం వస్తుంది. కొంతమంది తల్లులు దిష్టి తీసినా కానీ పోనే పోదు, పిల్లలకి ఆ దిష్టి అనేది అలాగే ఉంటుంది. కొంతమంది చేతి అంటే వాటమని అంటారు కదండి, అలా అనమాట. కొంతమంది దిష్టి తీస్తే వితిన్ సెకండ్స్లోనే రిజల్ట్ వస్తుంది, కొంతమంది తీస్తే రాదు కదా. అలాంటి వాళ్ళు ఈజీగా అండి ఇలా పళ్ళెంలో ఇవేంటే ఆవాలు, ఉప్పు, అలానే కాకుండా నిమ్మకాయ, దానికి బొట్టు పెట్టి ఇదంతా కూడా మనము తల చుట్టూదా తిప్పేసి బయట పోస్తే కూడా పిల్లలపై ఉండే చెడు ప్రభావాలు తొలగిపోతాయి. పిల్లల ఎదుగుదలతో పాటు పిల్లలు ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండటానికి, మానం చేయకుండా, అన్నం తినకుండా ఏడిపిస్తూ ఉంటారు. అసలు మా పిల్లలు అయితే అన్నం తినడానికి చాలా ఇబ్బంది పెడతారండి, పిల్లల వల్ల అయితే మాకు చాలా బాధ కలుగుతుందండి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళకు కూడా ఈ రెండో పరిహారం ఉపయోగపడుతుంది. ముందు చెప్పిన పరిహారం ఏంటంటే కనుక కీడుని తొలగించుకోవడానికి, ఇబ్బంది అనేది లేకుండా చేసుకోవడానికి, ఎదుగుదలలో మంచి మార్పులను చూడటానికి ఉపయోగపడే పరిహారం. రెండో పరిహారం ఏంటంటే కనుక బాగా ఇబ్బంది పెడుతున్నారు, బాగా అంటే ఇబ్బంది గురవుతున్నారు, ఏం చేయాలో అర్థం కావటం లేదని బాధపడే వారికి రెండో పరిహారం. అలానే కాకుండా ఏంటంటే కనుక అమావాస్య సరి సమానమైన అమావాస్య అండి, చాలా చాలా పవర్ఫుల్ అమావాస్య. అమావాస్య రోజున మీరు ఏది చేసుకున్నా కానీ మీకు బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఇలా పిల్లలకు ముఖ్యంగా అండి దిష్టి తీయండి. మీరు ఇక్కడ గుర్తు పెట్టుకోండి, ఇది ఒకవేళ మీరు మగ పిల్లలకు చేసినా పర్వాలేదు. అలా అని మీకు ఏంటంటే కనుక 3 పిల్లలు ఉంటే ఒకటే సారి నిలబెట్టి తీయకూడదు, ఎవరిది వారికి సపరేట్ తీయాలండి. లేదు 2 ఉంటే ఎవరిది వారికి సపరేట్ తీయండి. ఇప్పుడు మన పిల్లల్లోనే ఇది ఒకటి మీరు గమనించుకోండి. అంటే ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, కొంతమంది యాక్టివ్గా ఉంటారు, కొంతమంది పిల్లలు ఏంటంటే డల్లుగా ఉంటారు. మన పిల్లల్లోనే ఒక పెద్దోడు అంటే యాక్టివ్గా ఉంటే చిన్నోడు ఏంటంటే కనుక డల్లుగా ఉన్నాడు అనుకోండి. ఇలా వాళ్ళలో కూడా ఏంటంటే తేడాలు ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరిది వారికి దిష్టి తీయాలి, కలిపి తీయకూడదు. కలిపి తీయటం వల్ల ఇబ్బంది వస్తుంది, వీరికి అంటుకుంటుంది అనమాట. అలానే కాకుండా ఏదైనా చెడు ఉంటే కూడా
ఇలా చేరే అవకాశం అయితే ఉంటుందండి. ఇలా నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అవుతుంది కాబట్టి అలా కాకుండా ఎవరిది వారికి సపరేట్‌గా తీయండి, తీసేసి పడేయండి. తర్వాత కాళ్ళు చేతులు శుభ్రం చేసేసి దుస్తువులను మార్చేయండి. చూడండి ఎంతలా మీరు ఆశ్చర్యపోతారు, ఎంతలా మీరేంటంటే గనక షాక్ అయిపోతారనేది మీరే గమనించుకోగలుగుతారు. ఇది చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్‌గా తెలిసిపోతుందండి. ఆటోమేటిక్‌గా ఏంటంటే గనక మీకు అర్థమైపోతుందన్నమాట. కాబట్టి ఆచరించుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే అమావాస్య రోజునండి మీరు ఆడపిల్లలకు కూడా దిష్టి తీయొచ్చు. తీయకూడదని ఏమీ లేదండి. ఇది ఈజీగా అంటే చేసేసుకునే పరిహారం. ఏ పిల్లలకు దిష్టి తీసినా ఆదివారం కావచ్చు, లేదంటే కనుక ఇలా మనకు శనివారంతో కూడి వచ్చే అమావాస్య కావచ్చు, వెంటనే ఏంటంటే విత్ ఇన్ సెకండ్స్లో రిజల్ట్ వస్తుందన్నమాట. కొంచెం కల్లుప్పు ఉంటుంది కదా, ఎడమ చేతిలో తీసుకోండి, అందులో కొద్దిగా ఆవాలు పోసేసి ఇలా దిగదూర్చండి. ఆడపిల్లలు కావచ్చు, మగ పిల్లలు కావచ్చు, లేదంటే తల చుట్టూ 3 సార్లు తిప్పి బయట బజాట్లో పోసేయండి. చూడండి ఆ పిల్లలపై ఉండే చెడంతా కూడా తొలగిపోతుందన్నమాట. మన పిల్లలే కొంతమంది బక్క పలచగుంటారు, అసలు కూడా ఒళ్ళు పట్టరు. అలానే కాకుండా ఏంటంటే అన్నం తినరు, ఇబ్బంది పెడుతూ ఉంటారు. పిల్లల వల్ల ఏంటంటే కనుక అక్కడికి వెళ్తాం, ఇక్కడికి వెళ్తాం, యంత్రాలు అవి ఇవి వేయిస్తూ ఉంటాం, కానీ వేయించినప్పుడు కూడా ఏం రిజల్ట్ అనేది ఉండదు కదా. అలాంటి వాళ్ళకు కూడా చక్కగా ఉపయోగపడుతుంది. ఇంకా ఇది చేస్తే మీకు ఎలాంటి పరిహారాలు అసలు ఉపయోగపడవు, ఎలాంటి పరిహారాలు మీరు చేయాల్సిన అవసరం కూడా లేదనమాట. ఈ యొక్క పరిహారంతోనే మీ యొక్క పిల్లల యొక్క లైఫ్ అనేది సెట్ అయిపోతుంది. ఇది చేసిన తర్వాత బయట ఏంటంటే ఒక కవర్లో పోసేసి బయట పోసుకోండి. అలానే కాకుండా పిల్లలకు కాళ్ళు చేతులు శుభ్రం చేసేసి దుస్తులు మార్చేయండి. అదే దుస్తుల మీద ఉంచకూడదనమాట. ఎందుకంటే దిష్టి పోతుంది కాబట్టి పిల్లలకు మంచి జరగాలి కదా, అలా దుస్తుల మీద ఉంచకూడదండి. వెంటనే తీసేయాలన్నమాట. కాళ్ళు చేతులు ఖచ్చితంగా శుభ్రం చేయాలి. అలానే ఉంచకండి. అలా ఉంచకుండా మీరు ఇలా చేసేసుకోండి, సరిపోతుంది. మీరు ఇక్కడ ఒక విషయం గమనించుకోండి. మీరేంటంటే కనుక ఇలా చేస్తున్నట్టు ఇలా చేసుకున్నట్టు ఎవరికి చెప్పకండి, ఎవరితో పంచుకోకండి. అలానే కాకుండా ఏంటంటే కనుక మేము ఇలా చేస్తేనే మాకు ఫలితాలు వచ్చాయని కూడా ఎవరితో మనము అంటే చెప్పకూడదండి. కొన్ని పరిహారాలు ఏంటంటే కనుక చెప్పుకుంటే అవి ఫలించవని మనకు శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుందన్నమాట. ఎవరితో చెప్పకుండా చేసుకుంటేనే పరిహారాలు పర్ఫెక్ట్గా పనిచేస్తాయి, చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడతాయి. అందరికీ చెప్పి చేసుకుంటే కొన్ని పరిహారాలు జరగవండి. అవి జరిగినవి కూడా ఏంటంటే కనుక జరగకుండా పోతాయన్నమాట. ఫలితం వచ్చినట్టే అనిపిస్తుంది, రాకుండా పోతుంది. అందుకే ఎవరితో చెప్పకండి. సీక్రెట్ పరిహారాలు సీక్రెట్గా చేయండి. ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది, అందరూ చేస్తారు, కానీ మనకే తెలియదు, మనం చెయ్యం. అందుకే మీరు కూడా ఆచరించుకోండి, తిరుగుండదు.